అధికారం కోసం ఎన్నైనా దిక్కుమాలిన పనులు చేస్తాం, అధికారం కోసం ఏమైనా చేస్తాం అనే దిక్కుమాలిన కథ ఏదైతే ఉందో ఇవన్నీ దేశం గమనిస్తూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఇక మీతోటి మొదలుపెట్టినారు లిక్కర్ స్కామ్. నేను అడుగుతున్నా, ఏంటిది లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ ఏంటిదంటే లిక్కర్ బ్యాన్ అయిన గుజరాత్లో 42 మంది చస్తే లిక్కర్ తాగి, గది లిక్కర్ స్కామ్. ఏ గుజరాత్ అయితే డ్రై స్టేట్ అంటారో ఆ గుజరాత్లో 42 మంది లిక్కర్ తాగి సస్తే, స్పూరియస్ లిక్కర్ తాగి సస్తే అది స్కామ్. మీరేం మీ అభియోగం ఏంది లిక్కర్ స్కామ్లో? కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేసిండ్రు అనేది మీ అభియోగం. మరి నేను అంటున్నా ఈరోజు మీరు తయారు చేసిండ్రు పాలసీ, అదానికి అనుకూలంగా మీరు తయారు చేసిన పాలసీగో ఇది. దిస్ ఈస్ ద పాలసీ యూ టైలర్ మేడ్ ఫర్ గౌతమ్ అదానీ టు గెట్ 6 ఎయిర్పోర్ట్స్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలనే నిబంధనను తుంగలో దొక్కి, దీస్ ఆర్ ద మినిట్స్, ఇది స్కామ్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలన్న నిబంధనను తుంగలో దొక్కి ఒకరికి 6 ఎయిర్పోర్ట్లు రాసిచ్చుడు. ఎందుకంటే ఆయన విమానం ఎక్కి ప్రధానమంత్రి తిరుగుతాడు కాబట్టి, ఆ ఫోటోలు మన రాహుల్ గాంధీ కూడా చూపెట్టిండు పార్లమెంట్లో. ఆయన విమానం ఎక్కి తిరుగుతాడు కాబట్టి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు రాసిస్తాడు. ఇది స్కామ్ కాదట. ఆయన కోసం ఆయన ఆస్ట్రేలియాలో మైన్లు తీసుకుంటే విదేశీ బొగ్గును కొనాలని బలవంతంగా ఒత్తిడి తెచ్చుడు స్కామ్ కాదట. వాళ్ళ ముఖ్యమంత్రులు అపోజ్ చేయంగా తెచ్చుడు సిగ్గు లేకుండా స్కామ్ కాదట. ఆయన పోర్ట్స్లో ఇగో డ్రగ్స్ చూడండి, అదానీ గారి పోర్ట్లో డ్రగ్గులు దొరికితే గుజరాత్లో ముంద్రా పోర్ట్లో అది స్కామ్ కాదట. ఇంకా ఆయనకు మీదికెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గంగవరం గుంజుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం గుంజుకోవాలి, ముంబైలో జీవీకే దగ్గర అది గుంజుకోవాలి. ఇట్లా దిక్కుమాలిన పనులు చేస్తే అవి స్కాములు కావట, లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి 2 స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు, వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప, డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం డెఫినెట్గా. ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టేవాడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇప్పటిదాకా నువ్వు లేటుగా వచ్చినా ఏమడతావా? సరే ఒక్కల మీద ఎందుకుందా, చాలామంది మీద ఉంది. మీకు చెప్తానే ఉన్నా కదా, ఇప్పుడు సుజనా చౌదరి కాదు చాలామంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట ఇప్పుడు నేను చెప్పుడు కాదు కదా, బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుండు. వాళ్ళ దొరికిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్గా అంటున్నాను ఒకటి అంటాడు, ఇంకోటేమో నేను బీజేపీ కాబట్టి నా మీద ఈడీ రాదని ఇంకోటి అంటాడు. ఇక ఏముంది అలా కుల్లం అలా సీక్రెట్ ఏముంది పోయి నాకు అర్థం కాదు.